అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. వలసదారులపై ఉక్కుపాదం మోపడం, ఇరాన్పై యుద్ధం ముమ్మరం చేయడం వంటి చర్యలను నిరసిస్తూ లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. నో కింగ్స్ అనే ప్లకార్డ్స్ తో అమెరికాలోని అన్ని ప్రధాన నగరాలు అట్టుడుకుతున్నాయి. కేవలం సామాన్యులే కాదు, హాలీవుడ్ ప్రముఖులు, సంగీతకారులు, సెనేటర్స్ కూడా ఈ నిరసనల్లో భాగస్వాములయ్యారు. ఈ నిరసన జ్వాలలు ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి ఐరోపా దేశాలకు కూడా వ్యాపించాయి. లండన్, పారిస్, రోమ్ నగరాల్లోనూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు జరిగాయి. ఇంతకీ ఈ నో కింగ్స్ నిరసనలేంటి? అమెరికాలో ప్రజలు ట్రంప్ ఎందుకు తిరగబడుతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. అమెరికా నుంచి ఐరోపా వరకు ఇప్పుడు నో కింగ్స్ నినాదం మారుమ్రోగుతోంది. ప్రజాస్వామ్య దేశాల్లో రాజ్యాంగం కంటే ఎవ్వరూ పెద్దవారు కాదనే సందేశాన్ని ఇవ్వడానికి లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఒకవైపు వలసదారులపై కఠిన చర్యలు, మరోవైపు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం. ఈ రెండు అంశాలు కలిసి ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా మారుస్తోంది. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం ఈ నిరసనలకు కేంద్ర బిందువుగా మారింది. సెయింట్ పౌల్ నగరంలోని క్యాపిటల్ లాన్ దగ్గర నిరసనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ప్రజలు నో కింగ్స్ ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ప్రముఖ గాయకుడు బ్రూస్ స్ప్రింగ్స్టీన్ పాల్గొనడం ఈ ఉద్యమానికి మరింత గుర్తింపు తీసుకువచ్చింది. ఆయన ప్రదర్శనలో భాగంగా వలసదారుల సమస్యలపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. అమెరికా వ్యాప్తంగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లు చర్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఐస్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన రెనీగుడ్, ఎలెక్స్ ప్రెట్టి వంటి వ్యక్తులను స్మరించుకుంటూ బ్రూస్ స్ప్రింగ్స్టీన్ స్ట్రీట్స్ ఆఫ్ మిన్నెపోలిస్ పాటను ఆలపించడం అక్కడి ప్రజల్లో భావోద్వేగాలను రేకెత్తించింది. వలసదారుల హక్కుల కోసం ప్రజల గళం విప్పడం ప్రజాస్వామ్యానికి బలం చేకూరుస్తుందని బ్రూస్ స్ప్రింగ్స్టీన్ అన్నారు. ఐస్ చర్యలను మిన్నెసోటా ప్రజలు వ్యతిరేకించడం దేశానికి కొత్త ఆశలు నింపుతోందని వ్యాఖ్యానించారు. ఇక ఈ ర్యాలీలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రాబర్ట్ డి నీరో వీడియో సందేశాన్ని పంపారు. ప్రతిరోజు ఉదయం ట్రంప్ విధానాలను చూసి బాధపడుతున్నానని, కానీ ఈ రోజు లక్షలాది మంది ప్రజలు నిరసనలకు రావడం చూసి ఆశ కలిగిందన్నారు. ఐస్ ఏజెంట్లను తరిమికొట్టిన మిన్నెసోటా ప్రజలను అభినందిస్తూ ప్రజాస్వామ్యం ఇంకా బలంగా ఉందనే సందేశం ఇచ్చారన్నారు. అలాగే జాన్ బేజ్, జేన్ ఫోండా, బెర్నీ శాండర్స్ వంటి ప్రముఖులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం దీనికి మరింత బలం చేకూర్చింది. మరోవైపు ఈ నో కింగ్స్ ఉద్యమంపై ప్రభుత్వంతో పాటు దాని అనుబంధ వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ ర్యాలీలకు వామపక్ష నెట్వర్క్లు నిధులు అందిస్తున్నాయని వైట్ హౌస్ ప్రతినిధి అబీ గెయిల్ జాక్సన్ ఆరోపించారు. నిజమైన ప్రజా మద్దతు లేదని, మీడియాను కూడా ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. అలాగే రిపబ్లికన్ వర్గాలు ఈ నిరసనకారులు తీవ్ర వామపక్ష భావజాలంతో ఉన్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఉద్యమం అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు. ఐరోపాలో కూడా ఇదే తరహా నిరసనలు చోటు చేసుకున్నాయి. రోమ్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అక్కడి ప్రధానమంత్రి జార్జియా మెలోనీ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. న్యాయ వ్యవస్థ సంస్కరణలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇరాన్పై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లండన్లో కూడా భారీ ర్యాలీలు జరిగాయి. జాతి వివక్షను ఆపాలని, అతివాద భావజాలాన్ని నిరోధించాలని డిమాండ్ చేశారు. పారిస్లోని బాస్టిల్ ప్రాంతంలో జరిగిన నిరసనల్లో ట్రంప్ నిర్ణయాలు ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని ఆరోపించారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం ఈ నో కింగ్స్ ఉద్యమం ట్రంప్పై తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తోంది. ఒకవైపు అమెరికా లోపల నిరసనలు, మరోవైపు అంతర్జాతీయంగా వ్యతిరేకత ట్రంప్ సర్కారును ఇరకాటంలోకి నెడుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని, యుద్ధాలను ఆపాలని, మానవ హక్కులను రక్షించాలని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆందోళనలు మొదలయ్యాయి. ఒకవైపు ప్రభుత్వాలు తమ నిర్ణయాలను సమర్థించుకుంటుంటే, మరోవైపు ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. అయితే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోకపోతే ఈ నిరసనలు మరింత ఉగ్రరూపం
రూపం దాల్చే అవకాశం ఉంది. మరి ఈ ప్రజాగళానికి వైట్ హౌస్ తలొగ్గుతుందా లేక తన దూకుడును కొనసాగిస్తుందా వేచి చూడాలి.